మీలో మీరు చెప్పుకున్న దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. అదేవిధంగా లూకాసు వార్త 3వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదువుకుందాం. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుతుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు దున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేక వేయించిన యొక్క శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము ఒక తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయో లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండాలనేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయనని అందరితో చెప్పాను. ఇదిను గాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు ఉండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలా అన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్ల తప్పండి, మీ అపారమైన ప్రేమతోనైనా మీకు 1000 వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రభా, యొక్క సాయంకాల సమయంలో ప్రభా, నాయన తండ్రి, నాయన మరి ఇక్కడ మీ దాసురాలైన నన్ను ఇక్కడ నిలబెట్టారు ప్రభా. తండ్రి, అందుని బట్టి నాయన 1000 వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
నాయన ఏమిటికి నాయన పనికిరానిదండి ప్రభా తండ్రి. నాయన మరి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయన నా మైండ్ను మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. నాయన నాయన ఏం ప్రభా తండ్రి వేరే తలంపులు రాకుండా ప్రభా తండ్రి మీరే నాయన కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా నాయన ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చూపించండి అయ్యా. నాయన ప్రభా నా నోటి నుంచి ప్రవర్తన వ్యర్థమైన మాట ఒకటి కూడా రాకుండా ప్రవర్తన మీరే సహాయం చేయండి. కృప చూపించే సహాయం చేయమని ఏసునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఇంతకుముందు జూమ్ లో చెప్పినప్పుడు కొత్త నిబంధన పరిచయం కొద్దిగా చెప్పాను కదా, అది విన్న వాళ్ళకి తెలుసు. అది తర్వాత వచ్చేసి మత్తయి సువార్తను కూడా పరిచయం చేశాను. మార్కు సువార్తను కూడా పరిచయం చేస్తున్నాం. లూకా సువార్త చూద్దాం ఇప్పుడు. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన రక్షకుడు, సకల మానవాళి విమోచకుడు యేసేనని లూకా సువార్త తెలియజేస్తోంది. ఏం తెలియజేస్తుందమ్మా లూకా సువార్త? దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన రక్షకుడు, సకల మానవాళికి విమోచకుడు యేసే అని చెప్పి యొక్క సువార్త మనకు తెలియజేస్తుంది అనమాట. తర్వాత దేవుడు యేసును బీదలకు సువార్త ప్రకటించటకై తన ఆత్మతో నింపాడని ప్రస్తావించిన ఈ సువార్తలో సంతోషనాదము అంతర్లీనంగా కనిపిస్తోంది. తర్వాత యేసు జననంతో ప్రారంభమైన ఆయన పరిచర్యను, బోధలను ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ప్రార్థన గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసు పరిచర్యలో ఈ యొక్క స్త్రీల ప్రాముఖ్యత గురించి, ఇవన్నీ పాపక్షమాపణ గురించి కూడా ఈ యొక్క లూకా సువార్త తెలియజేస్తుంది అనమాట. ప్రత్యేకమైన ప్రస్తావనను కనిపిస్తుంది. దీంట్లో కొన్ని పాయింట్స్ గా చేస్తాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బాప్తిస్మం ఇచ్చే యోహాను మరియు యేసు జననము మరియు బాల్యం, అదంతా ఒకటి. అది వచ్చేసి 1వ అధ్యాయం 5 నుంచి 2 వరకు, 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 52 వరకు ఉంటది. తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య వచ్చేసి 3వ అధ్యాయం 1 నుంచి 20 దాకా ఉంటది. యేసు బాప్తిస్మము మరియు శోధనలు 3వ అధ్యాయం 21 నుంచి 4వ అధ్యాయం 13 దాకా ఉంటుంది. తర్వాత గలిలయలో యేసు బహిరంగ పరిచర్య ఉంటుంది. అది 4వ అధ్యాయం 14 నుంచి 9 వరకు ఉంటుంది. 14 నుంచి 9వ అధ్యాయం 50వ వచనం దాకా ఉంటది అది. తర్వాత గలిలయ నుండి యెరూషలేమునకు 9వ అధ్యాయం నుంచి 51 నుంచి 9వ అధ్యాయం 51వ వచనం నుంచి 19వ అధ్యాయం 27 దాకా ఉంటుంది. యెరూషలేములోను పరిసరాల్లోనూ చివరి వారం వచ్చేసి 19వ అధ్యాయం 28 నుంచి 23వ అధ్యాయం 56 దాకా అది ఉంటుంది. తర్వాత ప్రభువు పునరుద్ధానం, ప్రత్యక్షతలు మరియు ఆరోహణం 24వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 53వ వచనాల దాకా ఇది ఉంటది అనమాట. ఇప్పుడు దీనిలో మనము 2వ పాయింట్ నేను తీసుకున్నాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య అనేది ఇప్పుడు నేను తీసుకున్నాను. దాంట్లో చూస్తాం ఇప్పుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంకి వచ్చేసారా? ఇది అయిపోయిన తర్వాత చిన్న క్వశ్చన్స్ వేస్తాను నేను, మళ్ళీ విన్నారా లేదా అని. ఆ దినంలో ఎందు అని చెప్పేసి 3వ అధ్యాయంలో స్టార్టింగ్ లో ఆ దినంలో ఎందు అని ఉంది. ఆ దినంలో ఉంది అంటే ఏ దినంలో ఎందు? యేసుక్రీస్తు వంశావళి, తర్వాత దాంట్లో నుంచి యేసుక్రీస్తు పుట్టడము, తర్వాత ఆయనను రాజుగా అనుకుంటూ జ్ఞానంలో రావడము, అది మళ్ళీ హేరోదుకు తెలియడము, చంపాలనుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క జ్ఞానులు వస్తారు కదా, జ్ఞానులు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని బహుమానాలు తీసుకొని వస్తారు. ఏ బహుమానాలు తీసుకొని వస్తారు వాళ్ళు చెప్పగలరా? బంగారము, గోళం, అంతేనా? బోళము అంటే ఏం తెలుసా? చేయదు. అంటే ఆయన బంగారము, సామ్రాణి, బోళము వీటిని కానుకలుగా తీసుకొని వచ్చారనమాట. ఎందుకు వచ్చారంటే బంగారం వచ్చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన ఎలాంటి అదే అది తెలియజేస్తుంది. తర్వాత
సామ్రాణి వచ్చేసి ఆయన యొక్క సువాసన తెలియజేస్తుంది. బోళం వచ్చేసి ఈయనకు చేదు అనుభవము ఈయన జీవితంలో ఉంది అని చెప్పేసి అది కూడా వాళ్ళు తీసుకొని, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తీసుకొని వచ్చారు అక్కడికి. తర్వాత ఇంకేముంది, హేరోద్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు కదా, లోపలేవో పగ పెట్టుకొని పైకి మాత్రం తేనె పూసినట్లుగా మాటలు మాట్లాడుతూ చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు, అడ్రస్ కనుక్కొని రాండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పేసి చెప్తాడు. కానీ మళ్ళీ దేవుని చేత వాళ్ళు బోధింపబడి ఆ రూట్ రాకుండా వేరే రూట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తుని తనకు, అంటే వాళ్ళు జ్ఞానులు వచ్చిపోయింది సమయం వచ్చేసి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళకి అప్పుడు బస్సులు వెహికల్స్ ఏమి లేవు కదా, వాళ్ళు కాలినడక రావాలి. కాబట్టి వాళ్ళు అక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంట, 2 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, హేరోద్ ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి బిడ్డను నరికేసేయండి, ఎవరు మగపిల్లల్ని ఎవరు ఉండకూడదు, అందరినీ చంపేసేయండి అని చెప్పేసి చెప్తారనమాట. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత హేరోద్ ఉన్నాడు, హేరోద్ ఆ విధంగా చేస్తుండేది. తర్వాత ఆ విధంగా 2 సంవత్సరాల పిల్లల్ని చంపేపించినప్పుడు ఆ రామల్లో అంగలార్పు వినబడింది, ఏడుపుడు మహారోదన ధ్వని అక్కడ కలిగింది. తర్వాత రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుతూ వారు లేనిదిన ఓదార్పు పొందనొల్లక ఉండేను అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త చెప్పిన వాక్యం ఇక్కడ నెరవేరింది. దీంట్లో ప్రవక్తలు చెప్పినవి దీంట్లో నెరవేరుతూ వచ్చాయన్నమాట. మొదటి అధ్యాయం 18 నుంచి దానిలో నుంచి వచ్చినాయి అనమాట. 2వ అధ్యాయం 3వ అధ్యాయంకు కూడా వచ్చాయి, 2వ అధ్యాయంలో అన్ని అయిపోయినాయి. తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. ఈ హేరోదు చనిపోయిన తర్వాత ఇప్పుడు హేరోద్ పిల్లలు 2 సంవత్సరాలు తక్కువ వయసున్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ పంపించేసేసాడు. ఆ తర్వాత అంగలార్పు అవన్నీ ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత హేరోదు చనిపోయాడు అనమాట. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, ఎవరు వచ్చారంట, దేవుని దూత కదా వచ్చాడు. దేవుని దూత వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువు దూత వచ్చి యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, యోసేపుకు కలలో ప్రత్యక్షమై చెప్పాడంట. ఏం చెప్పాడు, వెళ్ళు అని చెప్పారు కదా. తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడంటే, ఈయన తర్వాత రాజు ఎవరంటే అర్కెలాయు. అర్కెలాయు ఎవరు, హేరోదు కొడుకు అర్కెలాయు ఉంటాడనమాట. కాబట్టి మళ్ళీ వాళ్ళు మళ్ళీ కలలో చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడికి పోతారు, నజరేతుకు వెళ్తారు. ఎందుకు నజరేతుకు వెళ్ళారంటే నజరేయుడనబడిన క్రీస్తు అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, కాబట్టి అక్కడికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఆ దినములలో అంటే ఇవన్నీ జరిగిన దినాలలో, అర్థమైందా? ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఆ దినాలలో ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడ ఆ దినంలో ఎందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, ఎవరు వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎవరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, దీంట్లో ఉంది చూడండి, మా లూకాసు వార్తలో చూద్దాం. ఇక్కడ అన్నయ్య కయపయ్య ప్రధాన యాజకులుగా గాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్ద దేవుని వాక్యం వచ్చాను. అంటే యోహాను ఎవరి కుమారుడు, ఇప్పుడు జకర్యా కుమారుడు కదా, అది ఇక్కడ పరిచయం చేశారనమాట. తర్వాత ఇది కూడా ఒక ప్రవచనమే కదా, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని జూదయ బెత్లెహేంలో జూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు ప్రకటిస్తున్నారు, ఇంకా ఏం చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను కదా, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో కేక వేయకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితే. అంటే ప్రవక్త అయిన యెషయా ముందే ఆయన ప్రవచించినాడు అనమాట ఈ యొక్క యోహాను గురించి. అప్పుడు ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా నెరవేరేసాయి. ఇప్పటికి కూడా అన్ని నెరవేరినాయి. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి 2వ రాకడకు కదా. త్వరలోనే 2వ రాకడ రావచ్చు, అందరూ సిద్ధపడి ఉండాలన్నమాట 2వ రాకడకు కదా. ప్రభు మార్గం సిద్ధపరచుని,
ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక్ వేయకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. అయితే ఈ యోహాను ఎలాంటి బట్టలు వేసుకున్నాడు తెలుసా? తోలు దట్టి. ఇక్కడ నేను ఈ తమ్ముడు చదివినప్పుడే సగం తెలిసిపోయింటుంది అందరికీ కదా. అది అరణ్యంలో యోహాను ఒంటె రోమముల వస్త్రమును. ఒంటె రోమములు అంటే ఏంటమ్మా? వెంట్రుకలు కదా. ఆ యొక్క ఒంటె రోమముల అవి తీసుకొని తర్వాత ఇంకేంటి వస్త్రములు మొల చుట్టూ తోలుతో దట్టి కట్టుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ కాలంలో తోలు కవేం ఉండేది, ఇంకేం లేదు. దానికంటే ముందు ఆకులు కట్టుకునే వాళ్ళు కదా. తర్వాత ఇవి వచ్చినాయి అనమాట, ఇవన్నీ వేసినవాడు. అయితే ఇది ఎక్కడున్నాడు? ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అతను ఏం తింటాడు అంటే మిడతలు తింటాడు. అడవి తేనెయు అతనికి ఆహారం. అడవి తేనె చాలా స్వీట్ గా ఉంటుంది కదా. కానీ మనం ఎన్ని ఇట్లాంటివి తిన్నా కూడా, స్నాక్స్ ఎన్ని తిన్నా కూడా మనకు అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది కదా. కానీ ఈయనకు అవి అంత స్వీట్ గా ఉన్నదైనా కూడా అతనికి ఇంకా తప్పదన్నట్లుగా తినేటాడు అనమాట. కదా, ఇంకేం లేదు కాబట్టి తోలు కట్టి పెంచుకునేవాడు. తర్వాత మిడతలు అతనికి తేనెయో అతనికి ఆహారం. అతని వస్త్రాలు చెప్పుకున్నాం కదా. వస్త్రాలు ఏంటివి? వంట రొమ్మల వస్త్రము, మొల చుట్టూ తోలు దట్టి కదా ధరించున్నాడు. తర్వాత ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు వీళ్ళందరూ? తమ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. తమ పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు. ఎవరి దగ్గర? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర వచ్చి ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేది. అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అయితే అతడు పరిశీలనలోను సద్దకాయలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? నాకు డౌట్ వచ్చింది కదా. మామూలుగా వాళ్ళు రారు కదా. అయితే అలాంటి వాళ్ళు వచ్చారని చెప్పేసి సద్దుకాయలు, తర్వాత పరిసయ్యులు వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చి బాప్తిస్మం తీసుకుంటూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, వచ్చారు కదా అని చెప్పి మంచిగా సంబోధించడం లేదు. నేను ఈ విధంగా చెప్తే మళ్ళీ వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో అని కూడా అతను అనుకోవడం లేదు. ఆయన చాలా కఠినంగా చెప్తున్నాడు కదా. మాటలు చాలా కఠినంగా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి మాటలు అవసరం కదా. కొంతమందికి కొన్ని మాటలు అవసరం. కొన్ని చోట్ల ఎంత సున్నితంగా చెప్తే కానీ వాళ్ళు వినరు అనమాట కదా. ఎంత గట్టి చెప్పినా వినరు. మళ్ళీ ఆ సున్నితంగా చెప్పి మంచి మాటలతో చెప్తేనే వింటారు కదా. కానీ ఈయన మాత్రం అలా సంబోధించడం లేదు. సర్ప సంతానమా అంటున్నాడు కదా. సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకోవడం అంటే ఆయన తెలుసు ఉగ్రత వస్తుంది అని తెలుసు. అలాగే ఆ వచ్చే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అడిగితే మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్పి మళ్ళీ చెప్పాడు ఆయన. ఇంకా అంటున్నాడు, అబ్రహాం మా తండ్రి అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు కదా, మీరు ఆ విధంగా తలంచద్దండి. ఎందుకు అనంటే ఆయన ఇక రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ల ద్వారా ఆయన పిల్లల్ని పుట్టించగలడు. అంటే దేవునికి ఏదైనా అసాధ్యం అయినది ఉందా? ఏది లేదు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అన్ని సమస్తం ఆయనకు సాధ్యమే. కాబట్టి ఏమంటున్నాడు, మీరు అట్లా అనుకుంటున్నారేమో, నేను అనుకున్నానంటే రాళ్ళ నుంచి నేను అబ్రహాంకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే ఇంకా ఏమంటాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేట ఉంచబడింది కాబట్టి మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పేసి చెప్పాడు అనమాట. మత్తయి సువార్త 7:19 చూడండి. ఇక్కడ కూడా సేమ్ అదే కదా. ఇక్కడ కూడా మత్తయి సువార్త 10లో కూడా ఏముంది? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేన ఉంచబడింది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మార్క్స్ వార్తలో కూడా అదే ఉంది కదా. తర్వాత యెషయా గ్రంథం 40:3. యెషయా 40:3.
చూడు, ఆలకించుడి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ? యెషయా చెప్తున్నాడు కదా. యెషయా ఒక ప్రవక్త, ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమో ప్రవచిస్తున్నాడు? ఆలకించుడి అంటే వినండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి కదా. తర్వాత ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్పిన ఈ మాట మనకు లూకాసు వార్తలో, తర్వాత మత్తయి వార్తలో, వీటన్నిటిలో మనకు కనిపిస్తుంది అనమాట కదా. అంత నెరవేర్పు. మత్తయి వార్త 7:19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటున్నారు. అది ఎట్లా తెలుసుకోగలం మనము? వారి ఫలాలు అంటే వాళ్ళు చేసే పనుల్లో ఫలితాలు వస్తాయి కదా. వాళ్ళని చూసాను మనకు వారి ఫలం, వారు చేసే దానికి వచ్చే ఫలాల్లో మనం ఎగ్జామ్ రాస్తాను. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది కదా. అట్లనే ఇక్కడ కూడా అనమాట. కాబట్టి ఆ విధంగా వస్తుంది. మీరు ఏం చేయమన్నారు? రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏం చేయాలా? ఇది తెలుసుకోవాలని చెప్పేసి అనేదన్నమాట. తర్వాత యోహాను 1:15. చూడు ఏం చెప్పాడమ్మా యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఏమంటున్నాడు? యేసు ప్రభువుని గురించి మనము ఏ సువార్త తీసుకున్నా కూడా ప్రతి సువార్తలోని ఇదే మనకి టెక్స్ట్ మనీ కనిపిస్తుంది అంట. యేసు క్రీస్తుని గురించిన టెక్స్ట్ మనీ ఇక్కడ ఉంది. ఏమని చెప్పారు ఆయన గురించి అంటే? ఏమని చెప్పారు? నా వెనుక వచ్చేవాడు. మీరందరూ నన్ను గొప్ప అనుకుంటున్నారు కదా, నేనన్నీ చెప్తున్నాను లేదా ఏదైనా చేస్తున్నాను అని చెప్పి నేనే గొప్ప అని మీరు అనుకోవద్దండి. నేను ఏమిటికి పనికిరాను, అంత గొప్ప వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్తున్నాడు. అరణ్యంలోనే చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఇంకేమంటాడు అక్కడ? నాకంటే ముందరి వాడు, మా ప్రముఖుడు, నాకంటే ప్రముఖుడు. తర్వాత కనుక ఆయన నాకంటే ముందటి వాడు. ఆయన ప్రముఖుడు కాబట్టి, ప్రముఖుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ముందటి వాడైతే కదా వెనకలా ఉండదన్నమాట కదా. ముందటి వాడు ఆయన అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. అయితే ఈ యోహాను ఏం చేశాడు? దేవుని పని చేస్తూ ఉన్నాడు కదా. దేవుని పని చేస్తూ అయినా ఉన్నాడు. అయితే తర్వాత మార్కు 1:7-8 చూద్దాం. మార్కు 1. కరెక్ట్. ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఆయన చెప్పుల వారుని విప్పడానికి కూడా నాకు అర్హత లేదు, నేను అయోగ్యుని కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే మరి మనం యోహానే అంతగా తగ్గించుకుంటే మరి మనమే ఇంకెంత తగ్గించుకోవాలి దేవుని దగ్గర? మనం కూడా చాలా తగ్గించుకోవాలి కదా దేవుని దగ్గర. కానీ కొంతమంది నేను పురుగును అది ఇది ఏమేమో చేస్తూ ఉంటారు. మరి మనం అట్లా కూడా చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు చేస్తుంటే స్టార్టింగ్ లో చేయొచ్చు. దేవుని నమ్ముకున్న తర్వాత స్టార్టింగ్ లో చేయొచ్చు. తర్వాత మనం ఆ విధంగా కావాల్సిన అవసరం లేదనమాట కదా. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా రాజులు గాను యాజకులు గాను చేశాడు కదా. కాబట్టి అందులో మనము వధువు సంఘము ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడు మనకు ఎంతో గొప్ప గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు మనకి ఎన్నో పదవులు ఇచ్చినాడు కదా. కాబట్టి మనం ఆ విధంగా అనుకోకూడదు అనమాట. అయితే యోహాను మాత్రము చక్కగా చెప్తున్నాడు. మనం కూడా చెప్పకూడదు, అట్లా అనకూడదు అనేది లేదు. మనం కూడా ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏవైనా చిన్న చిన్న తప్పులు అయితే వెంటనే మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలన్నమాట. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, ఒకసారి స్నానం చేసి బయటకు వెళ్తే
మళ్ళీ ఇంటికి వస్తే ప్రతిసారి స్నానం చేస్తారా? చేయరు కదా. కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు కదా, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. అట్లనే మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలా? మనం మనలో తప్పులు ఉంటాయి కదా, చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి రోజు. అయితే అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? వెంటనే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని మనల్ని మనము పరుచుకోవాలన్నమాట కదా. అది మన చేత కాదు, మనం దేవుని అడిగితే దేవుడే చేస్తాడు ఆ విధంగా కదా. తర్వాత మార్క్స్ చూడండి, మార్క్స్ 1:7-8. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు. చూడు, ఇక్కడ కూడా అదే ఉంది కదా. మత్తయిలో చూసాము, లూకాలో చూసాము, మార్క్స్ లో కూడా అదే ఉందన్నమాట. తర్వాత మార్కు 1:10-11. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చింతబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాననే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలా చూడు, ఆ దినాలలో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ దినాల్లోనే ఏమైంది ఇక్కడ? యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చినాడు. గలిలయలోని నజరేతు ఎక్కడ ఉంది? మనం 2వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, అక్కడ ఉంది కదా. అదే నజరేయుడు అనబడును అని చెప్పేసి అందుకోసం అక్కడ తీసుకుపోయినాడని చెప్పారు కదా. అది కాబట్టి ఆయన నజరేయుడు ఈ గలిలయలోని నజరేతు నుండి ఆయన వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందడానికి వచ్చినాడు అనమాట. వస్తే వెంటనే ఆయన ఏం చేశాడు? నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడిందంట. ఆయన ఏది చేసినా కూడా అద్భుతమే కదా. ఆయన పుట్టుక చూస్తే ఎంత అద్భుతం కదా. ఆకాశంలో నక్షత్రము కనబడింది కదా. ఇంకా ఏమండి? చనిపోయినప్పుడు కూడా, ఆయన చనిపోయినప్పుడు అంత చీకటి అయిపోయింది కదా. చీకటి, భూకంపం వచ్చింది. తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైంది? ఆకాశము చీల్చబడింది కదా. ఈయన నా ప్రియ కుమారుడు ఏదైనా నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ పావురం లాగా ఆకాశంలో నుంచి రావడము యోహాను కూడా చూశాడు అనమాట. అది మరియు నీవు నా ప్రియ కుమారుడు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అది వెంటనే ఏమైంది? పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలో కోసం వెళ్ళిపోయింది కదా. 4 సువార్తలు చూస్తే దాంట్లో కూడా సేమ్ ఇదే ఉంది. బాప్తిసం తీసుకోవడము, బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన సైతాను చేత అక్కడికి అరణ్యానికి తీసుకుపోవడము, అక్కడ యేసుని శోధించడము, ఇదేనమాట. అదే మత్తయి సువార్తలో చూస్తే మత్తయి 17:5 చూద్దాం. మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అతడు ఇంకనూ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పైన చూద్దాం, 4వ వచనం చూద్దాం. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఇక్కడ అంటే అక్కడ ఏం జరిగింది? అక్కడ రూపాంతరం జరిగింది అక్కడ. కాబట్టి అక్కడ ఏమైంది? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతుంది. దాంతో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ యొక్క పేతురు మాట్లాడుతున్నాడు ప్రభుతో మధ్యలో. ఏమని ఏం చెప్తున్నాడంటే, మనం ఇక్కడ ఉండడం చాలా మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాలలు కడతాము కదా, కట్టుదునని యేసుతో చెప్పాను. నేనే కడతానని చెప్పాడు. అయితే ఇక్కడ కూడా ప్రియకుమారుడు అనే వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు ప్రియకుమారుడు అని? యేసుక్రీస్తు ప్రియకుమారుడు అని చెప్తున్నాం కదా, ఎన్నిసార్లు? ఎన్నిసార్లు వచ్చిందా? సరేలేవా అంటే ఈ సందర్భంలో
ఒక్కసారేనా? బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ, 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 3. ఏ సువార్తల్లో చూసావు? మత్తయి చూసా కదా. ఓకే. చాలా చూసాం. పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడే కొట్టాలి, చెట్టు వేట ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదు అని చెప్పాడు. తర్వాత మారు మనసు నిమిత్తం నేను మీకు దేంట్లో ఇస్తానంటే నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తాను నేను. అయితే నా వెనుకలో వచ్చేవాడు ఏమిటో ఇస్తాడంట, ఆయన నాకంటే శక్తివంతుడు అంటున్నాడు కదా. నాకంటే శక్తిమంతుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఏమంట? యేసు క్రీస్తు యొక్క చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు కదా ఆయన చెప్తున్నాడు. మరి మనం ఎట్లా అంటే వాళ్ళం? ఆయనే అంత గొప్పవాడైతే మరి మనం ఎట్లా? ఆయన ఎంత తగ్గించుకున్నాడు, మనం ఇంకెక్కువగా తగ్గించుకోవాలి కదా. తర్వాత ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఏమిటో ఇస్తాడంట? పరిశుద్ధాత్మతో ఇస్తాడంట. పరిశుద్ధాత్మతో అంటే కింద ఏముంది? పరిశుద్ధాత్మతోను. ఇక్కడ ఏముంది? పరిశుద్ధాత్మలోను అని ఉంది, దాన్ని పరిశుద్ధాత్మతోను అని చెప్పేసి కింద మనకు ఉందన్నమాట. ఫుట్నోట్లో చూసుకుంటే మనకు తెలుసు అనమాట. నీళ్ళలో అంటే నీళ్ళతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైన నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరుని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఇది మన ఇక్కడ యోహాన్ యొక్క పరిచర్య అంతా ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఆయన చేసిన పరిచర్య ఇదంతా చేశాడు ఆయన. ఇదే మళ్ళీ లూకాతో మార్క్స్ లో కూడా ఒకసారి చూడండి, ఒకసారి పోల్చుకుందాం, దీన్ని పోల్చుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం ఎక్కడ? మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉందన్నమాట. ఏమైంది ఇక్కడ? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. యేసుక్రీస్తు కూడా సువార్త ఎప్పుడు ప్రారంభం చేశాడు? ఎప్పుడు ప్రారంభం చేశాడు యేసు ప్రభు? 30 సంవత్సరాలు కదా. 30 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు కదా. అది ఎప్పుడు చేశాడు ఈయన? ఆయన యోహాన్ చేసినప్పుడు చేసేది అయిపోయిందా లేదంటే ఇంకా ముందేనా? అదే ఆయన యేసు అంటే అర్థమేమి? క్రీస్తు అంటే అది. ఓకే. ఇదిగోని అద్భుతం నీకు ముందుగా పంపుతున్నాను అని ఎక్కడ ఏ దాంట్లో చెప్పాడు? ఎవరు ప్రవక్త? ఎవరు? ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త చెప్పాడు కదా. ఏ గ్రంథంలో చెప్పాడు? యెషయా గ్రంథంలోనే. తర్వాత మార్గం సిద్ధపరచుడు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే యేసుక్రీస్తు రావడానికి మార్గాన్ని సిద్ధపరచడం కోసమే యోహాను ఇక్కడికి వచ్చినాడు అనమాట కదా. ముందుగా వచ్చినాడు. ఎంత ముందుగా వచ్చినాడు? 6 నెలలు అంతే కదా. 6 నెలలు ముందుగా వచ్చినాడు. వచ్చి ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నాడు. మామూలుగా ఒక మినిస్టర్ ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ ఎవరిని పంపిస్తారు? అన్ని ఎవరైతే సిద్ధం చేయగలరో వాళ్ళని పంపిస్తారు కదా. వాళ్ళని చేస్తారు. అట్లనే ఈ యొక్క యేసుక్రీస్తు కూడా యోహాను ముందుగా పంపబడినాడు. ఆయన వచ్చి అన్ని చేస్తున్నాడు అనమాట. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమై బాప్తిసం ప్రకటించుతూ వచ్చాడు కదా. ఇది మనం అప్పుడే చూస్తున్నాం. దీంట్లో ఇవన్నీ నెరవేరినవే. అంతా యూదయ దేశస్తులందరూ, యెరూషలేము వారందరూ ఇదంతా చదివినాం అప్పుడే కదా. ఈయన వంట రోమంలో వస్త్రములు, తర్వాత విడతలు తీయడం, తోలు దట్టి కట్టుకోవడం, తేనె తినడం, ఇవన్నీ కూడా మనం ఇందులో చూస్తున్నాం. అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఆ దినంలో యేసు గలిలయ నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందాడు. ఎవరు వచ్చారు ఇక్కడికి? యేసు. అక్కడ చూస్తున్నాం, మత్తయి సువార్తలో చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఇట్లా నేను 2-3 దానిలో నేను అట్లా కంపేర్ చేసి చెప్తానంటే, మామూలుగా
కోర్టులో అయినా కూడా ఇద్దరు సాక్షులు ఉన్నారంటే అది గట్టిగా ఉంటది, బలంగా ఉంటది అది కదా. అంటే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా కాకుండా ఒకరే చెప్పిన దానికి పెద్ద విలువ ఉండదు దానికి కదా. ఒక్కరు చెప్పిన దాన్ని పట్టించుకోరు. అదే రెండు ఉంటాయి కదా, ఇద్దరు వ్యక్తులు చెప్పినారంటే అది ఖచ్చితంగా అది నిజమైనట్లు అనమాట. అది నిజమైనట్లు. అలాగే దీంట్లో కూడా మనం బైబిల్లో కూడా ఇవి నేను ఎందుకు చెప్తుంటానంటే అదే నేను చెప్పేటువంటి ఎట్లాంటి ఉంటాయంటే యేసుక్రీస్తు తన నోటి నుంచి చెప్పిండేవి చెప్తాను ఎక్కువగా. నేను సువార్త చెప్తాను, తర్వాత వచ్చేసి ఇలాంటివి అనమాట కంపేర్ చేసి చెప్తాను. ఎందుకు అవి విలువైనవి, ఖచ్చితమైనవి అని చెప్పేసి అందుకని నేను అవి తీసుకుంటూ ఉంటాను. అది అయిపోయిందా. తర్వాత ఆ దినంలో వేసుకెళ్ళి వచ్చాయి కదా, ఒడ్డులోకి వచ్చిండగా పక్షితత్వం వచ్చింది, అది అయిపోయింది. వెంటనే పక్షితత్వం అరణ్యంలోకి తీసుకొని పోయాడు. తీసుకుపోయిన తర్వాత ఆ సాతాను చేసి శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేసింది. చూడు ఇక్కడ వెంటనే అంటే ఎక్కడి నుంచి ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. ఏమని వచ్చింది? నీవు నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. వెంటనే అది ఎప్పుడైతే వచ్చిందో బాప్తిసం తీసుకున్నాడు వెంటనే ఏం చేసా, మళ్ళీ ఎప్పుడు కొద్ది రోజుల తర్వాత కూడా కాదు, బాప్తిసం తీసుకున్న వెంటనే. అందుకే కొంతమంది అంటుంటారు కదా, బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయంట, అందుకని మాకు వద్దు బాప్తిసం అని చెప్పి చెప్తా ఉంటారు కదా. కొంతమంది అయితే మా పిల్లలకి పెళ్లి అవుతుందంట, అందుకే చేసుకుంటున్నాం ఇట్లా. అంటే దేవుని నమ్ముకోవడానికి ఆ విధంగా వాళ్ళు దేవుని ఆ విధంగా వాడుకుంటూ ఉంటారు అనమాట కదా. వాడుకోవడము మళ్ళీ అన్ని మామూలు ఉన్నాయంటే మళ్ళీ వదిలేయడం, అట్లా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అట్లే ఉందనమాట. వెంటనే ఏం చేస్తున్నాడు ఇక్కడ, వెంటనే తీసుకుపోయాడు అనమాట. అరణ్యంలో తీసుకొని పోయి ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేను. ఎక్కడున్నాడంట? మామూలుగా మనకైతే కొంతమంది ఏం చేస్తారు, బాప్తిసం తీసుకున్నారు, మన వాళ్ళు ఎవరైనా బాప్తిసం తీసుకుంటే వాళ్ళు కొంచెం స్పెషల్ గా చూస్తూ దేవుడు చాలా మంచి మనసు ఇచ్చినాడు అని చెప్పేసి కొంచెం బాగా చూస్తూ వాళ్ళకి బాగా చేసి పెట్టుకుంటూ బాగా కొద్ది రోజులు వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. కానీ యేసుప్రభుకి అట్లా ఎవరు లేరు. నువ్వు మంచి పని చేసావు అని చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఆయనంతగా ఆయనే చేస్తున్నాడు, అన్ని ఆయనే. పుట్టుక ఆయన ఇదిలోనే, తర్వాత ఆయన పెరగడము అంతగా దేవుని చేతిలో, తండ్రి చేతిలోనే కదా. ఈ విధంగా అన్ని చేస్తూ వచ్చాడు అనమాట. తర్వాత ఆయన బాల్యంలో కూడా ఏం చేశాడు, ఆయన వాక్యాన్ని ప్రచురించాడు కదా. కూర్చొని వాదిస్తూ ఉన్నాడు, దేవాలయంలో కూర్చొని వాదిస్తూ ఉన్నాడు చిన్న వయసులోనే. వాళ్ళమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటున్నాడు, నేను తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళమ్మ నాన్నని అంటాడు అనమాట కదా. అయితే ఆ విధంగా ఆయన చెప్తూ వచ్చాడు. ఈ సాతాను చేత శోధింపబడుతూ 40 రాత్రులు 40 దినములు ఆయన అరణ్యంలోనే ఉన్నాడు. ఉండి మరి దేవదూతలు ఆయనకు పరిచర్య చేసింది. ఇక్కడ చూస్తేనేమో ఒకవైపు చూస్తేనేమో ఎవరున్నది ఇక్కడ, సాతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో దేవుని దూతలు కూడా ఆయనను కాపాడుతూ ఉన్నారు, ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చారనమాట. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కాలం సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. యోహాను ఎక్కడున్నాడంట? చెరసాలలో ఉన్నాడు. ఎందుకు చెరసాలకు వినాడు యోహాను? హేరోదే కదా. హేరోదు యొక్క తమ్ముడు ఫిలిప్ కదా. ఫిలిప్ భార్యని హేరోదు ఉంచుకున్నాడు. అందుకని ఏం చేస్తున్నారు, మోసం చేసి వాళ్ళు కదా తీసుకొని పోయి ఆయన జైల్లో పెట్టారు. తర్వాత తల కూడా నరికేపించేస్తారు. ఆ విధంగా చేశారు. ఆ యోహాను చెరపట్టి తీసుకుపోయినారు అని చెప్పి చెప్పారనమాట. ఆయన ఆ విధంగా ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు అనమాట కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి మార్గం సరళం చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు స్టార్ట్ చేశాడు సువార్త ప్రకటించడం కదా. సువార్త ప్రకటించడం ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, కాలం సంపూర్ణమైంది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుచు. చూడు, యేసుక్రీస్తే ఆయన సువార్త అనేది, కానీ ఏమంటున్నాడు, తండ్రిది అన్నమాట, తండ్రిది అన్నట్లుగా ఇతను చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎందుకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏక దేవుడు కదా, ముగ్గురు ఒకటే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు చెప్తున్నాడు, సువార్త ప్రారంభమైంది, ఆయన చెప్తున్నాడు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏమంట, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉంది. ఏం చేయాలి, ఈ రెండవ రాకడకు మనకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది మనకు కదా. కాలం సంపూర్ణమైంది, ఇంకెప్పుడు వస్తాడో తెలియదు మనకు. ఈ రోజు వస్తాడో, రేపు వస్తాడో, మర్నాడు వస్తాడో, లేదంటే రేపు పొద్దున వస్తాడో, లేదా రాత్రిపై వస్తాడో తెలియదు మనకు కదా. కాబట్టి మనం ఏం చేయాలా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించింది, ఎప్పుడు ఇంక రావడం ఒకటే ఉంది, ఇంకంతే. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. యేసుక్రీస్తు కూడా సేమ్ ఇదే మాటలే చెప్తున్నాడు. మనం ఎలా సువార్త ప్రకటించాలి అనేది కూడా నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు మామూలుగా ప్రార్థన చేయడం కూడా తన శిష్యులకు నేర్పించాడు కదా. ప్రార్థన ఏం చేయాలని నేర్పించాడు, పరలోక ప్రార్థన నేర్పించాడు. ఎందుకు అదే నేర్పించాడంటే, ఆ కాలంలో వాళ్ళు అంతకన్నా ఎక్కువగా చేయలేరు. అంతేకాకుండా ఆ ప్రార్థనలోనే అన్ని వచ్చేసినాయి, ఏది కూడా పక్కకు పోలేదు. తినే ఆహారం మొత్తం దాంట్లో వచ్చేస్తాయి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మళ్ళీ ఒకసారి ప్రార్థన, పరలోక ప్రార్థన దాంట్లో ఉందన్నమాట. సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, స్వాత పడడం. ఇప్పుడు మనం చేసే పని ఏమి, మనం కూడా బయటకు వెళ్తే ఏం చేస్తాము, సేవకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, లేదంటే మన ఇంటికి ఎవరైనా దేవుని నమ్మని వాళ్ళు ఎవరైనా వచ్చినారనుకో, మనకి ఎక్కడైనా ఆటో వాళ్ళు కానీ ఎవరైనా కనపడినారనుకో, అప్పుడు మనం ఏం చెప్పాలా, సువార్త చెప్పాలా. ఎందుకు చెప్పాలా, మనము ఏమైనా సరిపోయినాడు కదా, ఇంకా మనకెందుకు కదా అంత పని. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కూడా సేమ్ అదే చెప్పాడు, మారు పొందండి అని చెప్పాడు కదా. అందుకే సువార్త మనము ప్రకటించాలి. దేవుని స్వార్త ప్రకటించు గలిలయకు ఆయన వచ్చాడు అనమాట. తర్వాత ఆయన గలిలయ సముద్ర తీరంలో వెళ్ళిండగా, ఇంకా ఇది వద్దు, ఇది అవసరం లేదు మనకు, లూకా స్వార్త చూద్దాం. కొన్ని మిస్ అయింటాయి దాంట్లో నుంచి దీంట్లోకి, అలా కొన్ని మిస్ అయింటాయి, సేమ్ ఉంటది అనమాట. తిబెరి కైసరు ఏలుబడిలో, తిబెరి కైసరు అనే ఆయన యొక్క ఏలుబడిలో, అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు 15వ సంవత్సరం యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేన ఈ ఫిలిప్పే అనమాట, ఎంత ఉందో అని చెప్తుంది. అబిలేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చను. ఇంత పరిచయం చేశారు యేసుక్రీస్తుని పరిచయం చేయమంటే కదా. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి చాలా మంది వీటిని పట్టించుకోరు, వదిలేస్తుంటాం కదా, కానీ ఇది కూడా మనకు అవసరమే. అంతే అక్కడ వచ్చి పాపక్షమపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిసం పొందాలని యోర్దాను నదిలో, ఇదే సేమ్ అనమాట. దాంట్లో దానిలో చూసాం మనం, 3 సువార్తల్లో కూడా సేమ్ ఉంది మనకు. ఇక్కడ దీంట్లో కూడా మనము చూస్తాం అనమాట. రాళ్ళ అబ్రహాముకు రాళ్ళ వల్ల సంతానం కలిగిస్తాను, తర్వాత ఇంక ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇంకేది ఒకసారి చదువుకున్నామంటే మనకి అర్థమైపోతుంది. తర్వాత ఒక వంట మాత్రం ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే ఇదే. ఏం వాక్యం నేర్చుకోవాలా, గొడ్డలి ఇప్పుడే, అది కూడా ఎప్పుడో అది ఇప్పుడే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. ఇప్పుడే గొడ్డలు ఉందంట,
ఒకవేళ అప్పుడు ఈ విధంగా ఇంకొక తోటమాలి ఉన్నాడు, ఆ తోటమాలి దగ్గర ఈ మాట అన్నప్పుడు ఏమన్నాడు ఆ తోటమాలి? ఒక సంవత్సరం ఇంకొక సంవత్సరం నాకు సమయం ఇవ్వు అని చెప్పేసి అడిగాడు కదా. మరి మనం కూడా ఏం చేయాలంటే, మనకు కూడా తెలుసు మనం రక్షించబడినాము, మనం ఎట్లా పరలోకానికి పోతాం కదా. కానీ రక్షించబడని వాళ్ళ నిమిత్తము మనం కూడా తోటమాలి లాగా అడగాలన్నమాట. ఎవరైనా మన దృష్టిలో ఉండొచ్చు కదా, ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ప్రభా వాళ్ళని రక్షించు, కాపాడు అని చెప్పేసి ఫస్ట్ రక్షణ దయచేయి ప్రభా అని చెప్పి మనము వాళ్ళ కోసం నాకు కొంచెం టైం ఈ ప్రభా, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన ద్వారా రక్షించబడేటట్లు చేస్తాను, అట్లా లేదంటే మాట్లాడడం ద్వారా అయినా చేస్తాను, ఏదో ప్రభా మీ పని నేను చేయడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి మనము కొన్ని ఆత్మలైనా మనం కొన్ని కాకపోయినా ఒక దేవుని దగ్గర ఒక్క ఆత్మ తీసుకుపోయినా కూడా చాలంట కదా. కాబట్టి మరి మనం కూడా ఆ విధంగా చేయాలన్నమాట. ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనము వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది కూడా అట్లే ఉంది ఇక్కడ కూడా. అందుకు జనులు అలాగైతే మేమేం చేయాలని అతన్ని అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడు? 2 అంకీలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని కదా. యేసు ప్రభు సేవకు పంపించారు శిష్యులను. మనం ఎందుకు సేవ చేయాలా? మనకు అవసరమా సేవ చేయడం? ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా హాయిగా, ఎందుకు చేయాలి సేవ? ప్రభు చెప్పాడు ఆజ్ఞ. ఇంకా వాళ్ళు కూడా రక్షించబడి అన్నీ కరెక్టే. ఒక్క ఆత్మ కూడా రక్షించి నరకానికి పోవడం యేసుకి ఇష్టం లేదు కదా. ప్రతి ఆత్మ గురించి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు నా దగ్గరకు వస్తారా అని చెప్పి ప్రతి క్షణం ఆయన తన చేతులు చాచి మన వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకా వస్తారేమో నా దగ్గరికి, ఇంకా నమ్ముకున్న వాళ్ళు కూడా ఒకవేళ నేను వెనక్కి వెళ్ళిపోయిండొచ్చు కదా, వాళ్ళ కోసం కూడా యేసు ప్రభు చేతులు చాచి చూస్తూ ఉన్నాడు అనమాట. మీరు రండి, తిరిగి నా దగ్గర రండి అని చెప్పేసి, లేదంటే నరకానికి పోతారని. అని మనం ఎందుకు చేయాలి ఆ విధంగా అంటే, ఎందుకు సువార్త చేయాలి అని అంటే, మనమైతే రక్షించబడినాం, మిగిలిన వాళ్ళు రక్షించబడటం లేదు కదా. వాళ్ళని మనం రక్షించాలి. ఎలా రక్షించాలి? ప్రార్థన ద్వారా, మొదటి ప్రార్థన తప్ప ఇంకేం లేదు. తర్వాత మాటల ద్వారా మనము కూరగాయలు కానీ ఎవరైనా కానీ ఆటో వాళ్ళు కానీ అట్లా వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా మనము ఈ యొక్క మాటలు చెప్పచ్చు, మాటల ద్వారా చేయొచ్చు సేవ. ఇంకా ఏం చేయొచ్చు? ప్రవర్తన ద్వారా మనము మన నడవడికను మనల్ని మనం అనుకుంటాం, నేను ఎవరికి కనపడలేదు, ఏం చేయలేదు అని అనుకుంటాం. కానీ ఏమవుతుంది? చూస్తారు ప్రతి ఒక్కరు, మనల్ని చూసే ప్రతి ఒక్కరు మనల్ని మన గురించి చెప్పమని చెప్తారు కదా. ఎందుకంటే మన ప్రవర్తనే ఒక బుక్ అంట కదా. ఆ బుక్ అంటే మనం ఏం పనులు చేస్తున్నాం ఇవన్నీ కూడా మనకి తెలియజేసేది మన పనులే కదా. ఆ బుక్ అంటే మనమే బుక్, మనమే చదువుతారు ప్రజలు, వేరే వాళ్ళని చదవరు కదా. హిందువులు పట్టించుకోరు. ఎప్పుడైనా చూసారా హిందువులు వాళ్ళు ఇట్లన్నారు నన్ను అట్లన్నారు అనే వాళ్ళు ఎవ్వరు అనే వాళ్ళే లేరు వాళ్ళని కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాగుంటారు. కానీ అదే క్రైస్తవ దగ్గర వచ్చినప్పుడు మాత్రము ప్రతిదీ వస్తుంది, ప్రతిదాన్ని పట్టుకుంటారు కదా. ఆమె నన్ను ఇట్లానింది, ఈమె నన్ను ఇట్లానింది, ప్రతి చిన్నదానికి కూడా కదా. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఏదైనా వచ్చింది అంటే, ఏదైనా మాటలు వచ్చినాయంటే వెంటనే మనం దేవుడికి చెప్పేసుకోవాలి. నేను నిజంగా చెప్తున్నా, నేను దేవుని సన్నిధిలో ఉండి నేను ఎక్కువ మోకాళ్ళు వంచి ప్రార్థన చేయను తెలుసా. మోకాళ్ళు వంచి ప్రార్థన ఎక్కువ చేయను. ఎందుకు చేయనంటే నా దగ్గర మిగిలి ఉండవు ఏం చేయడానికి. ఎందుకు మిగిలినవంటే నేను పోతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను దేవునితో. ఎవరైనా నన్ను ఏమన్నా అన్నారనుకో, దేవా చూడైనా అనుకుంటా. ఇంకా నాకు ఏదైనా కావాలంటే ప్రభు నాకు అది కావాలంట. ఏదైనా షాపుకి పోతానంటో, షాపుకి పోయినప్పుడు ఏమనుకుంటా, దాన్ని ఎంటర్ కాకముందు ఎంటర్ ఏమనుకుంటా, ఏమనుకుంటా అంటే ప్రభు నా కోసం ఏది పెట్టినప్పుడు దాన్ని నాకు ఇవ్వండి అని కూడా వెళ్ళిపోతుంది. అది కరెక్ట్గా దేవుడు నాకు మంచిదే పెట్టింటాడు. ఆ విధంగా మనం ఉండాలన్నమాట. సరే, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఇంతవరకు మనం విన్నదంతా కూడా అందరికీ తెలిసిందే అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మర్చిపోయినవి కదా. అయితే నేను చెప్పిన దానిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు నాకు ఆన్సర్స్ చెప్పండి, మనం క్లోజ్ చేసుకుందాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ముందుగా చెప్పిన ప్రవక్త ఎవరు? యెషయా ఎవరు?
ప్రవక్త. ప్రవక్త. నెక్స్ట్ ఈ యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను డాష్ వస్త్రమును మొల చుట్టూ డాష్ ధరించుకున్నవాడు. అతని ఆహారం ఏమి? అడవి తేనె. బాప్తిస్మం ఇచ్చే యోహాను తండ్రి పేరేమి? యోహాను చేత బాప్తిస్మం వచ్చిన జన సమూహంలో చూసి డాష్ అని సంబోధించాను. సర్ప సంతానమా. యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోను డాష్ తోను మీకు బాప్తిస్మం ఇచ్చును. నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను అని ఎవరిని గుర్తు చెప్పారు. యోహాను బైబిల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈయనకు మాత్రం ముందు ఒకటి చేస్తుండాలి, బాప్తిస్మం ఇచ్చే యోహాను అని చెప్పాలి. నెక్స్ట్ దేవుడు ఈ డాష్ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆ దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను అని యేసు గురించి సాక్ష్యం ఇచ్చినది ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి డాష్ లో వేయబడునని చెప్పారు. హేరోదియ ఎవరిని చెరసాలలో వేయించెను? ఎందుకు వేయించెను? దేవుడు అతని జీవితంలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా పేపర్లకు తండ్రి వ్యాపారమైన ప్రేమకైనా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రభా ఇక సాయంకాల సమయంలో ప్రభా నైనా మరి నాకు తెలిసిందే ప్రభా నేను ఇక్కడ చెప్పడానికి మీరు చూపిన కృపకైతే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన యొక్క వాక్యం ప్రవర్తండి ఎవరికి అవసరమో నైనా ప్రవర్తండి నైనా వారి ప్రవర్తన ఉద్యోగాల్లో భద్రపరచుకుని ప్రభా ఉండడానికి సహాయం చేయమని నేను మీ చిత్తానుసారంగా జీవించడానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కాపాడమని ప్రభా తనకి జకను అంతకను శాఖను పడుతుంది మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి సేవను మీరు ఇంకా బాగా నేను అధిష్టింపచేయమని ప్రార్థిస్తున్నాను. చూపించే సాయం చేయండి. ముగ్గురికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయం చేయండి నాయన. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు నాయన తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావైనా. ప్రతి ఒక్కరికి మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావైనా. ప్రతిరోజు ప్రవర్తన మరి నేను చదువుకోవడానికి నేను వాటిని చదువుకోవడానికి సాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రభావం నేను ప్రతి మీటింగ్ రావడానికి సాయం చేయండి ప్రభావ. నైనా అన్నింటిలో తన మీకే మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభుని చేస్తామని ప్రార్థించి చూపుతున్నాను ఇస్తుంది.